అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 286వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 287వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 287. ఓం హ్రీంకారపేటకమన్యై నమః. ఓం హ్రీంకారపేటకమణిః. ఇది 8 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీంకారపేటకమణిః మణిహై నమః అని పలుకవలెను. హ్రీంకారపేటకమణిః. హ్రీంకారమనెడి మంజూషము అనగా పెట్టెలో గుప్తముగా దాచబడిన వైఢూర్యమణి అని అర్థము. గుప్తముగా ఉంచుటకు సాధనమైనది అగుట చేత హ్రీంకారము పెట్టెతో పోల్చబడినది. దేవీ మంజూషమందలి మణి అనగా వైఢూర్యమణి అని అర్థము. వజ్ర వైఢూర్యాది మణులు పేటికమున్నగు వానియందు గుప్తముగా దాచి ఉంచినను తమ ప్రభాదీప్తుల చేత ఆ పేటిక యొక్క లోపల భాగమును వెలుపలి భాగమును భాసురమునర్చును. మణిరహితములైన పేటికల కంటే తమకు నెలవుగానున్న మంజూషికను భిన్నముగా ప్రకాశింపచేయుచుండును. ఆ రీతిగానే పరమేశ్వరి యసమాన ప్రభాభాసురమై స్వవాచకమైన హ్రీంకారమును నిరతిశయ మహిమోపేతమునర్చి మిగిలిన అక్షరముల నుండి వేరు చేసి ప్రకాశింపచేయుచుండును. కావున పరదేవత పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకారపేటకమణిః అని స్తుతించబడుచున్నది. హ్రీంకారవాసి అయిన మహాసామ్రాజ్ఞి స్వవాచకమైన హ్రీం బీజమును చైతన్య దీప్తము చేసి నిరతిశయ మహిమాతిశయ సంపన్నము ఉనర్చి భక్తులకు ఉపాసనాయోగ్యముగా చేయుచున్నదని భావము. కావున మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకారపేటకమణిః అని భక్తుల చేత కీర్తింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారపేటకమన్యై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.